పెట్టుబడులకు అమరావతి రెండో ఇల్లుగా భావించాలని లండన్ పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి పర్యటనలో ఉన్న ఆయన అగ్రశ్రేణి పారిశ్రామిక సంస్థలతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా అమరావతిని తీర్చిదిద్దబోతున్నట్టు వారికి వివరించారు. తమ ప్రతినిధులను రాష్ట్రానికి పంపించి వ్యాపార అవకాశాలపై అధ్యయనం చేయబోతున్నట్టు ఆయా సంస్థలు వెల్లడించాయి. రాజధానిలో పెట్టుబడుల కోసం 3 రోజుల పాటు బ్రిటన్ రాజధాని లండన్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది. తొలుత అక్కడి స్టాక్ ఎక్స్చేంజ్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు సమగ్రంగా వివరించిన బాబు అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతిలో మౌలిక వస్తుల కల్పనపై ఆయన చర్చించారు. రాజధాని నిర్మాణం కోసం నిధుల సమీకరణలో సాయం చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈఓ నిఖిల్ రాఠీ సహా ప్రతినిధులంతా సుముఖత వ్యక్తం చేశారు. తూర్పు లండన్లోని కానరీ వాల్ఫ్లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం సమావేశమైంది. సదస్సుకు 20 అగ్రశ్రేణి పారిశ్రామిక సంస్థలు హాజరయ్యాయి. అమరావతి ప్రాంతం గురించి ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని చంద్రబాబు వివరించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమవుతున్న నగరాభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తలకు సకల సౌకర్యాలు కల్పించడం సహా వసతుల కల్పనలో సర్కారు ముందుంటుందని హామీ ఇచ్చారు. In India, Andhra Pradesh is the place for doing business in a big way. If you see the strength of Andhra Pradesh, very strong agrarian base. First in production of mango, eggs, tomato, chilies, papaya, lime. First in export of marine products in India. 40% of marine products are contributing from Andhra Pradesh. In future, I am very clear, we will be number one in India. Not only number one, we are going to become aqua hub of the world. Now I am requesting all friends who assembled here, it is a win-win situation. In Amaravati, there are opportunities. In Andhra Pradesh, there are opportunities. Our government is totally transparent. And also ease of doing business, we are number one. In all policies, there is a clarity. So it is with you. You come. Even there is a escort assistant for you. Everything will be online. You can monitor. Anybody will invest any problem. I am available 24/7. You can come and meet me. You can solve all problems. ప్రతి ఒక్కరూ అమరావతిని రెండో ఇంటిగా పరిగణించాలని ఆర్థిక సదస్సులో చంద్రబాబు చేసిన ప్రతిపాదనను కంపెనీలు స్వీకరించాయి. తమ ప్రతినిధులను రాష్ట్రానికి పంపిస్తామని హామీ ఇచ్చాయి.